తమిళ తిరువెంపావై 5వ పాసురం. திருச்சிற்றம்பலம். மாலறிய நான் முகனும் காணாமலையினை நாம் போலறிவோம் என்றுள்ள போக்கங்களே பேசும் பாலோரு தேன்வாய் பாடிரே கடத்திரவாய் நாலமே விண்ணே பிறவே அறிவறியான் கோலமும் நம்மையாட்கொண்டருளி கோதாட்டும் சீலமம் பாடி சிவனே சிவனே என்று கோலம் இடினும் உணராய் உணராய் கான் ஏலே கொடலி பரிசேலோ రెంబావాయ్. తెలుగు తిరువెంపావై 5వ పాసురం. శ్రీహరి సృష్టికర్త ఎరుగలేని దివ్యమూర్తిని ధృతితో ఏ రీతి నాకెరుకని వంచేవే పాలు తేనెలొలికించేవు నీ ద్వారం దాటిరావా 14 లోకాలకే శివునిరుగుట కష్టమాయే శివుని దరికి చేరితే పాపరాశి భస్మమగునుగా విశ్వాసముతో శివ శివయని పాడగా ఒత్తైన కూరులతో మెత్తనైన పాన్పుపై పవళించి ఉన్నావని రీతిని నెన్నడు మెచ్చన్. భావం. ఓ చెలియా, అసలు నువ్వేమనుకుంటున్నావు? బ్రహ్మ విష్ణువుల సైతం తెలుసుకోలేని ఆ అరుణాచలేశ్వరుణ్ణి ఎంత ధృతితో అంటే ధైర్యంతో నాకు తెలుసని అందరినీ మోసగిస్తున్నావే. తీయ తీయగా పాలూరేలా తేనెకారేలా మాట్లాడుతుంటావు చెలి. భూమి ఆకాశాల జ్ఞానానికి అందని అపూర్వమైన ఆ ఈశ్వరుణ్ణి మనలను ఆదరించి మన పాపరాశిని భస్మం చేసి మనలను అనుగ్రహించే ఆ సర్వేశ్వరుని గురించి నందివాహన నాగభూషణ దోషనాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన అంటూ వెలుగెత్తి పాడుతుంటే కూడా నువ్వు గుర్తించడం లేదే. పరిమళ ద్రవ్యాలతో నీ కురులు సింగారించుకొని ఈ మెత్తని పాన్పుపై హాయిగా నిదురిస్తున్నావా? ఈ పద్ధతిని నేనెన్నటికీ మెచ్చుకోను. ఇకనైనా మేలుకోమ్మా అని అర్థం. ధన్యవాదాలు.